ప్రియులరా, బాగున్నారా? అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. మై ఫ్రెండ్స్, ఇక్కడ ఒక వాస్తవాన్ని గ్రహిద్దాం. మనం ప్రభువుని నమ్మాం, యేసునందు విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. అయితే మనం గ్రహించాల్సింది ఏంటి అని అంటే, ఇక మన లైఫ్ ని కంట్రోల్ చేసేది ప్రభు. ఆయన ఆత్మ, ఆయన వాగ్దానము, ఆయన నామము, ఆయన రక్తము, ఆయన పరిశుద్ధ ఆత్మ నడిపింపు. సో ఎప్పుడైతే మనం గ్రహిస్తామో ఆయన మనలో ఉన్నాడు కాబట్టి, ఆయన మనలో నివసిస్తున్నాడు కాబట్టి, ఈ దేహముని ఆయన ఆలయంగా చేసుకున్నాడు కాబట్టి, మనం చేసే ప్రతి పనిలో ప్రభువుని ఇన్వాల్వ్ చేసినట్లయితే ఆయన వెలుగుని నువ్వు చూస్తావు, ఆయన ఆత్మ తాకిడిలో నువ్వు ఉంటావు, ఆయన నడిపింపులో ఉంటావు, ఎక్కడ ఫెయిల్ అవ్వవు. నువ్వు చేసే ప్రతి పనిలో సక్సెస్ అవుతావు. ఆ వెలుగు చేత ఉన్నటువంటి ఆ ప్రభు మనలో ఉన్నారు కాబట్టి, ఆ వెలుగుని నువ్వు గ్రహించినట్లయితే, గుర్తించినట్లయితే, నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి చీకటి, ప్రతి అపవాది చర్య, అపవాది క్రియ, వ్యాధి, ఆర్థిక లేమి, ఒత్తిడి, ఇవన్నీ కూడా ఆ వెలుగులో అంతమైపోతాయి. ప్రైజ్ గాడ్.